హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఇప్పుడు ఏమైతే సాయంత్రం పూట ఇంకా 5 అవుతుంది. రాజకుమార్ని ఎప్పుడు 2:30కి ఆ మధ్యలో రాజీ త్వరగా కానీ, ఎందుకంటే నువ్వు 2 వారాలు పెట్టి బీసెన్ రోడ్డు వెళ్ళి ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న వస్తువులు ఏంటి రాజీ, ఆ వస్తువులు కూడా పిల్లలకి బట్టలు, ఇగో ఈ చిట్టి పట్టుకి బట్టలు, అలానే సాహస్కి సుహాసినికి ముగ్గురి పిల్లలకి డ్రెస్సెస్ తీసేసుకొని, తర్వాత వచ్చేసి రాజ్కుమార్ కూడా అయ్యో అడిగింది చీరలో లేదా పట్టు చీరలో టాప్లో అవి కూడా తీసుకొని, తర్వాత వచ్చేసి ఇంకా పక్క పెన్సులు, నా కూతురికి కాటిక, పౌడర్లు ఇవన్నీ తీసుకోవాలన్నమాట. రాజకుమారి నీకు కూడా కావాలా? లిప్స్టిక్ ఏమన్నా? లిప్స్టిక్ ఏమైంది? లిప్స్టిక్ లేకపోతే తెల్ల పౌడర్ ఒకటి ఉండిద్ది కదా, పొద్దు పూసుకుంటే బాగా దయ్యంలాగా. ఇంకా అలాంటివి తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాము. అలానే రాజకుమారికి చెప్పులు మంచివి మంగళగిరిలో పాపం దొరకలేదు, ఏ ఇష్టపడలేదంట. అందుకని చెప్పేసి రాజకుమార్ చెప్పులను, ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న వస్తువులు అలాంటివి తీసుకోవడానికి వెళ్తున్నాము. త్వరగా వెళ్ళి బీసెన్ రోడ్లో సరదాగా కాసేపు సాయంత్రం పూట వెళ్ళొద్దాం పదండి. ఇంకా మీరు అన్నట్టుగానే మాట వింటాము, సబ్స్క్రైబర్లు చెప్పేది కూడా మంచికే అనేది రుజువు ఇదేనండి. ఎందుకంటే ఇక బండి మీద ఉన్నాం, ఈ బండి మీద ఉండి మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ కాసేపు వివరంగా చెప్పి పోవచ్చు కదా. ఎందుకంత బడాయిగా పోవడం, పిల్లల్ని పెట్టుకొని ఎందుకు రాజు నువ్వు మరి ఓవరాక్షన్ తగ్గించుకుమారు రాజకుమార్ అంటున్నారు. రాజకుమార్ అంటే నన్ను అన్నట్టే, అందుకని చెప్పేసి ఆగి ప్రశాంతంగా నేడన చూస్తున్నమాట వివరంగా. బయలుదేరదాం పదండి. మరి కృష్ణానది ఉంది, మరి ఆ కృష్ణానది ఆగి చూపించాలా లేకపోతే అలాగా? ఈసారి చూపిస్తానండి కృష్ణానది ప్రత్యేకంగా దానికి అడిగి వెళ్ళినప్పుడు చూపిస్తాం. పెళ్ళైన కొత్తలో రాజకుమార్ సార్ తీసుకెళ్ళాను, కలజోడి పెట్టుకొని బావా నా అందం చూడు బావా అనుకుంటా. సిరి సిరి చీర, చిటిపేట రైక, పనగిరి బొట్టు, అంత మన పెళ్ళైన కొత్తలో అంత సంతోషంగా ఉన్నావు అని చెప్పేసి చెబుతున్నా రాజు. నేను లేవా ఆ షార్ట్ వీడియోస్ ఉన్నాయి అనుకుంటా మన ఛానల్లో, కావాలంటే చూడండి ఒకసారి. సరేనా? ఏదైనప్పటికీ త్వరగా వెళ్ళి బీసీ నోట్లో కావాల్సినవి తీసుకొని విజయవాడ చూసినట్టు ఉంటుంది, సరదాగా సాయంత్రం పూట అలాగా వెళ్ళినొచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆ ఇరుగు గదిలో పాపం చీకట్లో ఉంటాం. రాజకుమారి మా బావేని అసలు ఏం పట్టించుకోవట్లేదు, వచ్చి నెల పైన అవుతుంది విజయవాడ వచ్చి, అసలు ఏం పట్టించుకోకుండా చేయకుండా, నాకు ఒక టాపులు డ్రెస్సులు ఏం తీసుకోకుండా, అసలు ఏంది నాని భార్య అంటే మేసిరమ్మ అంటే ఎట్లా ఉండాలి, ఏంది బాబు పట్టించుకోవాలని బాగా అడుగుతూ ఉంది. మేస్త్రం అంటే ఉన్నంతలో ఉండాలని నేను అంటా ఉన్నాను. ఏదైనప్పటికీ బయలుదేరుతాం పదండి, త్వరగా తీసుకుని వద్దాం అండి. ఇంకా బీసెన్ రోడ్ వచ్చేసాము. రాగానే రాజకుమార్ రోజువారీ చెప్పులు, అలానే ఫంక్షన్స్కి అటు ఇటు పోవడానికి వేరే చెప్పులు తీసుకుంది. తర్వాత సుహాసిని కూడా బంపర్ ఆఫర్ కొట్టేసింది, 50 రూపాయల చెప్పులు మొత్తం కలిపి ముగ్గురు మీద, అంటే వీళ్ళిద్దరి మీద 3 జతలు 500 తీసుకున్నాము. సుహాసిని ఇక్కడ తీసుకున్నమాట. తర్వాత వచ్చేసి రాజకుమార్కి అసలు ఎట్టి వెళ్ళినా కూడా బొట్టోడికి డైపర్లు కానీ, తర్వాత పిల్లలకి మంచులు తాగడానికి కానీ, కట్టలు డబ్బులు దాచిపెట్టుకోవడానికి కానీ, ఇవన్నిటికీ హ్యాండ్ బ్యాగ్ కావాలి కదా. అందుకని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ తీసుకుంటే పోయింది కదా. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్లో ఏది బాగుందో కాన్సెప్షన్ చెబుతారండి. నాకైతే ఇది బాగుంది అనిపిస్తుంది. మోడల్ చూపిస్తారా? సరే తీసుకుంది దాసువాసిని తీసుకో. ఇప్పటి వరకే మా వంతు, జాగ్రత్త చేసుకోవడం మీ వంతు. పక్కన నైటీలు కూడా ఉన్నాయి, బేబీ నైటీలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవాలి. తర్వాత పిల్లలకి బట్టలు కూడా తీసుకోవాలి. అమ్మ తల్లిని వేడండు అన్న ఇక్కడ లేరా? చెప్పు. హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది చూసి, ఒక బట్టలో పెద్దవి కొంచెం పిల్లలకి అవి అవేనా ఉంది చూసుకోమా. సరేనండి, రాజుతో కలెక్షన్ అంటే మామూలుగా ఉండదు, బాగుంది. అది అంటే లేడీస్కి ఫ్లవర్స్ అంటే ఇష్టం కదా, అందుకని చెప్పేసి పూల్లో తీసుకుంటాం. ఇట్రామా చేపట్టుకున్నా ఎటు చూపిండి. డబుల్ జిప్ లోన అంత బాగుందిగా.
ఏం చిన్న కొండ పెట్టకుండా. ఇంకా చూడు రాజీ, అది పక్కన పెట్టాను ఇంకోటి చూసి. తర్వాత వచ్చేసి అక్కడ నైటీలు ఉండేయండి. నైటీలో తర్వాత వచ్చేసి ఇంకా రాజకుమారి కావాల్సిన ఏయో చీర మీద మ్యాచింగ్ అండి రాజు. బాగుందా? ఫస్ట్ టైం రాజకుమారి హ్యాండ్ బ్యాగ్ కొంటాం మొదటిసారి. చెప్తా ఒకసారి వేసుకో భుజానికి. అట్లా కూరగాయలు అమ్మడం కాదు. వంకాయ కలర్ అదేం రోజు లాగుంది. సరే రెండింటి చూసుకో, తర్వాత వేరే తీసుకుందాం. ఎంత రేట్ ఎంత? నువ్వు మామూలు చదువుతున్నట్టు రేట్లు తగ్గి చదువుతున్నారు. ఓకేనండి, రాజకుమారి కావాల్సిన మొత్తం తీసుకుంది, పిల్లలు కావాల్సినవి కూడా తీసేసుకుంది. ఇంకా ఈ రాత్రిపూట ఈ పిల్లలు అలా చేయడం, బొడ్డడం, ఏడవడం అలా వీటి ఇబ్బంది వల్ల ఇంకా వీడియో చూపించలేకపోతున్నాను. సరే ఇంటికి వెళ్ళినాక ఏం చూస్తున్నావు మొత్తం పూర్తి చూడవచ్చులే. ఒకసారి రాజకుమారి హ్యాండ్ బ్యాగ్ కూడా పెట్టేస్తుంది. ఏదో అమ్మాయి రా ఐటీలా తీసుకో. ఇప్పుడు అలా వదిలిపెట్టదు. ఇప్పుడు దగ్గరగా గంటన్నర వస్తుంది. తర్వాత తీసేసుకుని వెళ్ళొచ్చులే. ఇంకా పిల్లలు కూడా మంచి క్లాత్, మెత్తడి క్లాత్ తీసుకుని అనమాట. ఇంటికెళ్ళి చూపిస్తాలి. ఇక్కడ హడావుడిగా ఉంది అంతా. ఈ బీసీ రోడ్ మొత్తం హడావుడిగా ఉంది. అక్కడ ఉంది రాజకుమారి తీసుకుంటా నైటీలు అవి. ఏం కావాలి పిల్లలకి? ఇది ఒకటి తీసుకున్నా. 5 రకాల బండ్లు, కుక్లేరు, జీపు, కారు అన్నీ ఉన్నాయి. సరే త్వరగా తీసుకొని బయలుదేరుతామండి. ఓకేనండి, ఇంటికి వచ్చేసాము. ఇక రాగానే ఫుల్ ఆకలి అవుతా ఉంది. రాజకుమారి చికెన్ కర్రీ అన్న, అలానే వైట్ రైస్ భోజనం చేస్తున్నాం అన్నమాట. సుహాసిని అన్నం అంటుంది. పిల్లల్ని కొంచెం ఎక్కువ చూపించలేదు, యూట్యూబ్ మామ తీసేస్తున్నారు అందుకని చెప్పేసి వాళ్ళు చూపించలేదులే. ఇదిగో చికెన్ కర్రీ అలానే వైట్ రైస్. త్వరగా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఇంకా భోజనం చేసాను కదా. భోజనం చేసిన తర్వాత ఇంకా పిల్లలు తినిపిస్తా, వాళ్ళకి అన్నం చెమ్మటం, అలానే ఇంకా భోజనం వాళ్ళంతటా వాళ్ళే సువాసన కానీ సాసుబాబు అని తింటూ ఉంటారు. అప్పుడప్పుడే ఇంకా నోట్లు పెడతా చేస్తూ ఉంటాము. కానీ చాలా వరకు అయితే 90% మా పిల్లలు ప్లేట్లు వేయగానే చక్క కూర్చొని తింటారు. అలాగా తింటా ఇంకా కింద రైస్ అన్నం మెదులు పడటం, అలానే బట్టలు చేసుకోవడం ఇలా జరిగేసరికి వాళ్ళకి శుభ్రంగా స్నానం చేయించేసి శుభ్రంగా ఈ మెల్లంతా ఊడ్చుకొని ఇంకా అవి సర్దుకొని చేసేసరికి టైం అయితే చాలా అయిపోయిందండి. అందుకని చెప్పేసి వీడియో కూడా రాజకుమారి అటు ఇటు తిరిగి సువాసిని కూడా పట్టుకొని ఇంకా సెంటర్లో వచ్చేసరికి మేము సరిపోయినట్టుంది. అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకైతే మంచి ప్యూర్ కాటన్లో బట్టలు చాలా బాగుండేది. నేను చాలా నాకు నచ్చినాయి అన్నమాట. అవి వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో, అంటే ఇప్పుడు ఇది వీడియో వచ్చేసి ఉదయం పోస్ట్ చేస్తాను. సాయంత్రం కల్లా బీసీ రోడ్లో జరిగిన షాపింగ్ వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తాను, చూసేయండి. తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలు తీసుకున్నాను కదా, రాజకుమార్ కూడా తీసుకోవాలని ఆలోచనతో ఉన్నాను అనమాట. రాజకుమార్ కూడా మంచి టాపులు తీసుకోవాలి. ఇంకా రాజకుమార్ కూడా తీసుకుంది. ఇంకా ఏమేమి తీసుకుందో పిల్లలు అలానే ఏ బట్టలు తీసుకున్నారా. తర్వాత వచ్చేసి సువాసిని కావాల్సిన క్లిప్పులు, అలాంటి ఇంట్లో కావాల్సిన చిన్న వస్తువులు అని చెప్పే కదా, అవి ప్రతిదీ నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఈ 9 నిమిషాలు 10 నిమిషాల వీడియో మీకు ఎంటర్టైన్మెంట్గా ఉందని నేనైతే నమ్ముతున్నాను అనమాట. చాలా బాగుందా అని చెప్పేసి మీరు నన్ను ప్రోత్సహించేలాగా ఏదైనా చేద్దామంటే ఏం చేస్తారు చెప్పమంటారా? ఒక 500 లైక్లు కొట్టనండి ప్లీజ్. ఒక 500 లైక్ పైన కొడితే ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక 500 లైక్లు వచ్చినాయే అని అంటే డబ్బులు కంటే ఇంకా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఆ లైక్ అనేది మీకు ఏముందిలే ఇటు నొక్కేస్తే లైక్ అని వచ్చేసిలే అని మీకు అనిపించవచ్చు. కానీ ఆ లైక్ వల్ల ఎంత సపోర్టింగ్ ఉందో మాకు. ఆ లైక్తో అబ్బా పర్వాలా, మన వీడియో పడబట్టే కదా ఈ బటన్ వెళ్ళిపోయే ఆ లైక్ బటన్ మీద పడింది అన్న ఆలోచన ఒక యూట్యూబర్కి ఉంటుందన్నమాట. ఆ కష్టం ఏందో తెలిసిద్ది అన్నమాట. అందుకని చెప్పేసి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అని చెప్పేసి అడిగేది. అందుకే మేము ఏదైనప్పటికీ మీ సపోర్ట్ నాకు మాకు ఎల్లప్పుడు ఉండదని కోరుకుంటున్నాను. ఇంకా రాజకుమార్ నిద్రపోయింది, సాహస్ నిద్రపోయారు, సుహాసిని నేను మాత్రం ఉన్నాం అన్నమాట. తండ్రి కూతురు మాత్రం చివరికి నిద్రపోతారు అన్నమాట. అన్నీ అడుగు పనులు చూసుకొని, అంటే వీడియో పనులు ఏదైనా కానీ. ఇంకా సుహాసిని నేను ఒక మంచం మీద, వాళ్ళ ముగ్గురే ఒక మంచం మీద కొనుక్కుంటారు. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి లైక్ కొట్టారా?
కొట్టేయాలనుకుంటున్నాను. గుడ్ నైట్.